మన జీవితం ద్వారా మనం మరొకరిని పురికొల్పడం, ప్రోత్సహించడం, ఇవి మన జీవితంలో చాలా అత్యవసరమైనటువంటిది. ఎవరికి ప్రోత్సాహం అవసరం? ఈరోజు ప్రోత్సాహం అవసరం లేని వారు ఎవరున్నారు? అందరికీ ప్రోత్సాహం అవసరమే. క్లాసులో చక్కగా టీచింగ్ చేసిన టీచర్ స్టూడెంట్స్ను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకని? గుడ్ మార్క్స్ సంపాదించడానికి, మంచి ర్యాంక్ పొందుకోవడానికి, మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి, వారి లైఫ్ సెటిల్ అవ్వడానికి ఎంతో గొప్ప ప్రోత్సాహనం టీచర్ అందిస్తున్నారు. ఈ స్టూడెంట్స్ అందరు కలిసి టీచర్ని ఎలా ప్రోత్సహించాలి? టీచర్ చెప్పిన మాటలను అర్థం చేసుకోవడం వలన. రెండవది, టీచర్ ఈరోజు మీరు తీసుకున్న క్లాస్ నాకు చక్కగా అర్థమైంది అని చెప్పడం ద్వారా వాటిని తన ప్రాక్టికల్ లైఫ్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించటం ద్వారా ఆ స్టూడెంట్స్లో కనిపిస్తున్న మెరుగుతనం, అభివృద్ధి ఆ టీచర్కి ఎంతో ప్రోత్సాహనంగా ఉంటాయి. సో ఇటు స్టూడెంట్స్కు ప్రోత్సాహనం అవసరం, టీచర్కు ప్రోత్సాహనం అవసరం. ఒక ఇంటిలో తల్లిదండ్రులు తీసుకున్న డిసిషన్ ఎప్పుడైతే పిల్లలు అప్రిషియేట్ చేస్తారో అది పేరెంట్స్కో ప్రోత్సాహనం. పేరెంట్స్ తీసుకున్న డిసిషన్ను ఎల్లప్పుడూ క్రిటిసైజ్ చేస్తున్నటువంటి పిల్లలు వారి చుట్టూ ఉన్నారనుకోండి, పేరెంట్స్కు అంత కన్ఫ్యూషనే ఉంటుంది. ఇక ఈరోజు ఏం చెప్తారో, నేను తీసుకున్న డిసిషన్స్ ఏది నా పిల్లలకు నచ్చడం లేదు. ఇప్పుడు 2 ఇయర్ బాయ్ లేక 3 ఇయర్ బాయ్కి తెలుసు ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది. ఆ అబ్బాయి ఫస్ట్ మమ్మీని అడుగుతారు, గివ్ మీ చాక్లెట్. మమ్మీ చెప్తారు, డాక్టర్ చెప్పారు నువ్వు ఎక్కువ చాక్లెట్స్ తీసుకోవద్దు, నువ్వు తినకూడదు అని చెప్తారు. ఆ కుమారునికి ఎన్నిసార్లు చాక్లెట్ ఇచ్చినా ఇక ఈరోజు చాలు, రేపు మార్నింగ్ ఇవ్వండి అని చెప్పడు. 15 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి ఒక చాక్లెట్ ఇస్తారానని అడుగుతారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము అడిగిన వాటన్నిటిని ఇచ్చుకుంటూ ఎవరిని ప్రోత్సహించడానికి వీలు కాదు. ఏది ఉత్తమమో అది ఇచ్చి ప్రోత్సహించడమే మనకు వీలవుతుంది. అడిగినవన్నీ ఇవ్వడం ప్రోత్సాహనం కాదు, అవసరమైనది ఇవ్వడం ప్రోత్సాహనం. కొంతమంది అవసరత తీర్చుకోవడానికి అబద్ధం ఆడతారు, కొంతమంది తెలివిని వాడుకుంటారు. అవసరత తీర్చడం కొరకు మాత్రమే, దానిని కుయుక్తి అంటారు. దేవుడు మన గురించి చెప్పేది, మీరు ఒకరినొకరు సత్కార్యములు చేయుటకును ప్రేమ చూపుటకును పురికొల్పండి లేక ప్రోత్సహించండి. పాడు చేయడానికి, కూలగొట్టడానికి ప్రోత్సహించడం కాదు, కానీ కట్టడానికి, నిలబెట్టడానికి ప్రోత్సాహనం ఇవ్వటం అవసరం. ఆత్మీయ జీవితం పరిపోషింపబడుచున్నది అనుకుంటే ప్రోత్సహించాలి. ఆత్మీయ జీవితం దిగజారుచున్నది అని అనుకుంటే హెచ్చరించాలి. మనము కొందరు మానుకొనినట్లు ఆరాధన మానవద్దు, వాక్య పఠనం మానవద్దు, ఆత్మీయ జీవితమును నిర్లక్ష్యం చేయవద్దు, ప్రార్థనను నిర్లక్ష్యం చేయవద్దు. మనం దేవుని సన్నిధికి వెళ్ళడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం, ఈరోజు నేను ప్రభు దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలి, ఈరోజు నేను ప్రభు దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలి, ఈరోజు నాకు ప్రభు ఏమీ తెలియపరుస్తున్నారో అది నేను వినాలని ఆశిస్తున్నాను. దేవుని సన్నిధికి నేను వెళ్ళడంలో ఉన్న ఉద్దేశం, ఐ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ టు సంబడి. నేను ఎవరికో ఒకరికి బ్లెస్సింగ్గా ఉండాలి. మంచి ప్రార్థన ఆసక్తి కలిగిన ఒక వ్యక్తిని నిరుత్సాహపరచడం ప్రోత్సాహనం కాదు. ఆ వ్యక్తి తన ప్రార్థనలోనూ తన భక్తిలోనూ ఎదగడానికి మనం వారిని ఎంకరేజ్ చేయడమే ప్రోత్సాహనం. గనక ఆత్మీయ జీవితం అనేటువంటిది ఒకరి ఎడల ఒకరు చూపించుచున్న మంచి మనస్సు, కన్సిడరింగ్ వన్ అనదర్, ఎంకరేజింగ్ వన్ అనదర్. మనము ఒకరినొకరు ప్రోత్సహించుచున్నాం, ఒకరినొకరు
ఎంకరేజ్ చేస్తున్నాం, ఒకరినొకరు తప్పుదిద్దుతున్నాం, ఒకరినొకరు మస్టు కరగ తీస్తున్నాం. మనం ఎదగడం అనేటువంటిది మన ఉద్దేశం. టీచర్ ఒకరోజు ఎంపోజిషన్ రాయమన్నారు, 100 సార్లు రాసుకోమన్నారు. రాసుకొని వచ్చారు. ఆ పేపర్ టీచర్ తీసుకొని పోయారు. టీచర్కి ఇంట్లో ఏమైనా పొట్లాలు కట్టే పని ఉందా? లేదు. క్లాస్ రూమ్లోనే దాన్ని తన టీచర్స్ రూమ్లోనే పడేస్తారు. ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు నేర్చుకోవలసిన విషయం నువ్వు నేర్చుకోలేదు గనక నిన్ను నేర్పించడానికి 100 సార్లు రాయమన్నారు. 100 సార్లు రాసిన నిన్ను రేపు అడిగితే ఏమో అనరు. 100 సార్లు రాశారు కదా, అది ఖచ్చితంగా మనసులో స్థిరపరచబడి ఉన్నది. కనుక మన జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నప్పుడు ఎదుట వ్యక్తికి అది ప్రోత్సాహనకరంగా ఉండాలి, ఎదుట వ్యక్తికి దీవెనకరంగా ఉండాలి, ఎదుట వ్యక్తిని ఆశీర్వదించడానికే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం ఒకరినొకరు పురికొల్పు వారిగా, ఒకరికొకరు సహాయపడు వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది.